అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మార్చి మాసము 9వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము కుటుంబమునందు ప్రేమ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనమందు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ప్రభువును ప్రేమించుచున్న ప్రతి ఒక్కరును తన కుటుంబమును ప్రేమించుచున్న వారై ఉండవలెను. ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబమును క్రీస్తు యొక్క ప్రేమను లోకమునకు బయలుపరచుచున్నదై ఉండవలెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నందు భర్త భార్య పిల్లలకు సంబంధించిన సంబంధమును గూర్చి ప్రత్యేకముగా వ్రాయబడి ఉన్నది. భార్యలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అనియు, పురుషులారా క్రీస్తు సంఘమును ప్రేమించున్నట్లుగా మీరు మీ భార్యలను ప్రేమించుడి అనియు అపోస్తలుడైన పౌలు ఆలోచన చెప్పుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 మరియు 25 వచనం. అవును, భార్య భర్తకు లోబడవలెను, భర్త భార్యను ప్రేమింపవలెను. అప్పుడే కుటుంబమునందు ఏక మనస్సును ప్రేమ ఆప్యాయతయు ఏర్పడను, ఎట్టి సమస్యయు తలెత్తదు. భర్త భార్యను ఎంతగా ప్రేమించవలెను? అవును, ఆ కొలతను అపోస్తలుడైన పౌలు వ్రాయిచున్నప్పుడు క్రీస్తు సంఘమును ప్రేమించుచున్నట్లుగా అని వ్రాయిచున్నాడు. అవును, అట్టి ప్రేమ క్రీస్తు యొక్క ప్రేమకు సాటి అయినదై ఉండవలెను. ఆ తర్వాత కుటుంబమునకు అపోస్తలుడైన పౌలు ఇచ్చుచున్న ఆలోచన తల్లిదండ్రులకును పిల్లలకును సంబంధించిన ప్రేమ ఆప్యాయత ఉన్నది. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనం. తల్లిదండ్రుల యొక్క స్థానమును ఏ ఒక్కరూ నింపజాలరు. వారు ఎంతటి వయసు గలవారే ఉండినప్పటికీ వారు శ్రేష్టమైన వారే. తల్లిదండ్రులను సన్మానించుట పిల్లల యొక్క బాధ్యత. మూడవదిగా, మన తోటి సహోదరులను ప్రేమించినట్లు ఆజ్ఞను పొంది ఉన్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. తోటి సహోదరుని ప్రేమించుట మనకు బలము గలదిగాను ప్రభువునకు మహిమ గలదిగాను ఉన్నది. ఏ కుటుంబం నందు సహోదరులు ఐకమత్యముతో ఉంటున్నారో అట్టి కుటుంబమును శత్రువు సమీపించలేడు. కొన్ని కుటుంబముల యందు ఆస్తులను పిల్లలకు పంచుపెట్టుచున్న సమయము వచ్చినప్పుడు సహోదర ప్రేమ మాయమై మరుగైపోవచ్చున్నది. నేడును కొన్ని కుటుంబముల యందు సహోదరుల యొక్క భార్యల పొరపాటైన చొరవ కారణముగా సహోదరుల్లో చీలిక వచ్చుచున్నది. అయితే దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితుల యందును సహోదర ప్రేమ తక్కువ కాక, సహోదర ఆప్యాయత తగ్గుముఖము కాక ప్రేమించుచున్న వారై ఉండవలసినది మన యొక్క బాధ్యత ఉన్నది. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసిన గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10 మరియు 11 వచనం. నేటి ధ్యానమునకై సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. 133వ కీర్తన 1వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము ద్వితీయోపదేశ కాండము 8, 9 మరియు 10 అధ్యాయము. సాయంత్రం మార్క్స్ వార్త 11వ అధ్యాయము 19 మొదలుకొని 33 వచనం. ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.